Today's class will discuss about the differential amplifier. Differential amplifier is nothing but it is an amplifier which amplifies the difference of the signal. An amplifier that amplifies the difference between the two signals is called difference amplifier or differential amplifier. Differential amplifier is very useful in instrumentation circuits. A typical differential amplifier is shown in below figure. Since differential voltage VD కంటే ఇక్కడ మనం V1 ఇస్తాము V2 ఇస్తాం అనమాట. ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్దాము V2 ఇచ్చాము, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్దాము V1 ఇచ్చాము అనమాట. ఆ రెండు మధ్య డిఫరెన్స్ ని యాంప్లిఫై తీసుకొని దాన్ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. డిఫరెన్స్ ఏమంటాం మనము ఆల్వేస్ వి కాల్ VD అంటాం కదా, VD. అలాగే చూడండి ఇక్కడ నోడ్ ఏ నోడ్ బి R1 R1 R2 R2 అటుపక్క R2 R1 ఇది ఇక్కడ కూడా R1 R2 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు సో ఫ్రమ్ దిస్ write the node equation చూడండి. ఇది V1 ఇది V2 పైన నేను V3 అనుకున్నామాట. V3 అనుకున్నాను కాబట్టి V3 మైనస్ V2 బై R ప్లస్ V3 మైనస్ V0 బై R2 ఈక్వల్ టు 0. అది పై దానికి. అలాగే కింద పైన ఎంత ఉంటుంది కింద ఎంత ఉంటుంది అనమాట. ఎందుకని VD అనేది 0 ఉండాలి కాబట్టి, డిఫరెన్స్ అనేది 0 ఉండాలి కాబట్టి కదా. కింద V3 ఉంది అనమాట, V3 పైన కూడా V3 ఉంటుంది అనమాట. సో V3 మైనస్ V1 కింద పాజిటివ్ వద్ద V3 మైనస్ V1 బై R1 ప్లస్ V3 మైనస్ 0 అంటే ఇక్కడ గ్రౌండ్ కదా, గ్రౌండ్ అంటే 0 volts కదా. V3 మైనస్ 0 అంటే V3 బై R2 ఈక్వల్ టు 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని రెండింటిని రీఅరేంజ్ చేస్తే అక్కడ చూడండి V3 గమనిస్తే 1/R1 ప్లస్ 1/R2 వస్తుంది. అది V3 మైనస్ V2 బై R2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు V0 బై R2 రాశాడు అనమాట. అలా కింద ఈక్వేషన్ ఏమో 1/R1 ప్లస్ 1/R2 అంటే V3 మైనస్ V1 బై R1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనము సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 4 ఫ్రమ్ 3 చేస్తే ఏమొస్తుంది 1/R1 ఆఫ్ V1 మైనస్ V2 ఇంటూ V0 బై R2. సో V0 ఈజ్ ఈక్వల్ టు R2 బై R1 ఇంటూ V1 మైనస్ V2. అంటే ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి మనకి, చెప్పండి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది. V0 is equals to R2 by R1 of V1 minus. అంటే V1 మైనస్ V2 అంటే ఏంది డిఫరెన్సే కదా. మనం ఇచ్చిన 2 ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ అనమాట. అందుకే ఇది యాంప్లిఫైర్ ఏమన్నారు డిఫరెన్స్ యాంప్లిఫైర్ అన్నారు అనమాట. మరి R2 బై R1 ఏంటిది, అది R2 బై R1 ఇట్ ఈస్ నథింగ్ బట్ గెయిన్ అనమాట. గెయిన్ R2 బై R1 ఇండికేట్స్ గెయిన్. ఎంత గెయిన్ కావాలో అంత గెయిన్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ R2 10 కిలో ఓమ్స్, R1 1 కిలోమీటర్ అనుకున్నప్పుడు ఏమవుతుంది గెయిన్ 10 కిలో ఓమ్స్ 1 కిలో ఓమ్ ఎంత అవుతుంది గెయిన్ 10 అవుతుంది అనమాట. అలాగా మనకి ఎంత సపోజ్ నీకు 100 గెయిన్ కావాలంటే R2 ఏమో 100 కిలో ఓమ్స్, R1 ఏమో 1 కిలో ఓమ్ పెట్టుకో. అప్పుడు ఏమవుతుంది 100 కిలో ఓమ్స్ 1 కిలో ఓమ్ అంటే గెయిన్ ఎంత అవుతుంది 100 అవుతుంది అనమాట. అట్లా మనకి ఎంత గెయిన్ కావాలి అంత గెయిన్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ బట్టి. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ యాంప్లిఫైర్. సరే ఇందులో ఇప్పుడు ఇది అవుట్పుట్ సపోజ్ డిఫరెన్స్ ఎంత ఫైనల్ గా వాట్ యు మీన్ బై డిఫరెన్స్ యాంప్లిఫైర్. డిఫరెన్స్ యాంప్లిఫైర్ అర్థం ఏంటి, మనం ఇచ్చిన డిఫరెన్స్ సిగ్నల్ ఏం చేస్తుంది Amplification. సపోజ్ నేను ఇన్పుట్ V1 5 volts ఇచ్చాను, V2 3 volts ఇచ్చాను. అప్పుడు డిఫరెన్స్ ఎంత 2 volts. ఒకవేళ గెయిన్ అనేది 10 అనుకోండి, అవుట్పుట్ ఎంత వస్తుంది అప్పుడు గెయిన్ 10 అనుకోండి, అవుట్పుట్ ఎంత వస్తుంది 20 30 సార్. ఎందుకు కింద 5 మైనస్ 2 కింద 5 volts పైన 2 volts ఇచ్చాను, గెయిన్ డిఫరెన్స్ 3 అనుకోండి. అప్పుడు అవుట్పుట్ వస్తుంది 3 × 10 30 volts వస్తుంది అనమాట. మనకి ఎంత అవుట్పుట్ 30 volts రావాలి. కానీ ఏమవుతుందంటే అది ఐడియల్గా, కానీ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ 30 volts ఐఎమ్ గెట్టింగ్ ఓన్లీ 28 volts 27 volts వస్తుంది అనమాట. కారణం ఏందా అని ఆలోచించారు అనమాట మనోళ్ళు. మనోళ్ళు అంటే సైంటిస్టులు. వాళ్ళు ఆలోచించి ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అని చెప్పి చూస్తే యాక్చువల్గా ఇది దేన్ని యాంప్లిఫై చేయాలి. ఇన్పుట్ 5 volts ఇచ్చాను, ఇన్పుట్ 5 volts ఇచ్చాను, ఒకటి V1 ఏమో 5 volts ఇచ్చాను, V2 ఏమో 3 volts ఇచ్చాను.
అప్పుడు ఎంత వస్తుంది? డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 volts. 2 volts. అంటే అప్పుడు అవుట్పుట్ ఏం రావాలి? 2 volts into 20 volts 10 కదా. 2 volts into 10 అనమాట. గెయిన్ 10 కాబట్టి 10 తో మల్టిప్లై చేస్తాం అప్పుడు. అప్పుడు ఎంత వస్తుంది? అవుట్పుట్ ఎంత వస్తుంది? 20 volts రావాలి. ఓకేనా? కానీ అట్లా రావాలి. కానీ అదేం చేస్తుందంటే ఇట్ ఆల్సో రెస్పాన్స్ టు ది యావరేజ్ సిగ్నల్. యావరేజ్ సిగ్నల్ అనమాట. యాక్చువల్గా ఏ సిగ్నల్ అప్పుడు 5 + 3 volts ఇన్పుట్ V1 ఏమో 5 volts ఇచ్చాను, V2 ఏమో 3 volts ఇచ్చాను. దాని యావరేజ్ ఎంత అవుతుంది చెప్పండి? దాని యావరేజ్ ఎంత వస్తుంది? యావరేజ్ 5 + 3 అంటే ఎంత? 4. 4/2 అంటే 2 5 volts. + 3 అంటే 8 కదా. 5 + 3 అంటే 8. 8/2 అంటే అదే మా 5 + 3 అంటే 5 + 3 యావరేజ్ అనమాట. యావరేజ్ అంటే యాడ్ చేయాలి. 5 + 3 అంటే 8. 8/2 అంటే 4 volts అనమాట. అంటే అది 4 volts సిగ్నల్ కూడా యాంప్లిఫై చేస్తుంది అనమాట. అంటే ఇట్ ఆల్సో రెస్పాన్స్ టు ది యావరేజ్ సిగ్నల్. యాక్చువల్ అది దేనికి రెస్పాండ్ అవ్వాలి? డిఫరెంట్ సిగ్నల్ మాత్రమే యాంప్లిఫై చేయాలా లేదా యావరేజ్ సిగ్నల్ యాంప్లిఫై చేయాలా? డిఫరెన్స్ సిగ్నల్. డిఫరెంట్ సిగ్నల్ మాత్రమే యాంప్లిఫై చేయాలి. యావరేజ్ సిగ్నల్ కి రెస్పాండ్ కాకూడదు అనమాట. యావరేజ్ సిగ్నల్ ని యాంప్లిఫై చేయకూడదు. అంతే. అసలు ఇంతకీ యాంప్లిఫైర్ పేరేంటి? యావరేజ్ యాంప్లిఫైర్ లేదా డిఫరెన్స్ యాంప్లిఫైరా? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అదే నథింగ్ బట్ ద డిఫరెన్స్ యాంప్లిఫైర్. అంటే ఇది ఓన్లీ డిఫరెంట్ సిగ్నల్ మాత్రమే యాంప్లిఫై చేయాలి. కానీ ఇట్ ఆల్సో రెస్పాండ్ టు ది యావరేజ్ సిగ్నల్. యావరేజ్ సిగ్నల్ రెస్పాండ్ అవ్వాలా అవ్వకూడదా? అవ్వకూడదు సార్. అవ్వకూడదు అనమాట. సో అందుకని ఇప్పుడు మనం చెప్పొచ్చు అనమాట ఎంత యావరేజ్ సిగ్నల్ రెస్పాండ్ అవుతుందని చెప్పేది సిఎంఆర్ఆర్. సిఎంఆర్ఆర్ అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అర్థం ఏంటంటే డిఫరెన్షియల్ గెయిన్ బై కామన్ మోడ్ గెయిన్. ఎగ్జాంపుల్ చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఐ ఆమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. అందరు చూడండి, కనబడుతుంది స్క్రీన్? అందరికి కనబడుతుందా? కనిపిస్తుంది. V1 = V2 అయిన అవుట్పుట్ ఏం రావాలి? 0 రావాలి సార్. From equation 5, if V1 = V2, V0 = 0, then the signal common to both input gets cancelled and produces the no output voltage. This is the true for ideal op amp, but in practical op amps it exhibits some small response to the common mode component of the input signal. So మన ఎగ్జాంపుల్ చూద్దాం. So example I am taking one example. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నట్టే, సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్. V1 = ఎంత? V1 = 100 microvolts. V2 = 50 microvolts. డిఫరెన్స్ ఎంత? 50. అలాగనే మళ్ళీ ఇంకో కేసులో V1 = ఎంత ఇచ్చాను? V1 = 1000 microvolts. V2 = ఎంత ఇచ్చాను? 950 microvolts అనమాట. డిఫరెన్స్ ఎంత? 50 microvolts. సో కేసు 1 కైనా కేసు 2 కైనా డిఫరెన్స్ వోల్టేజ్ ఎంత? 50 microvolts. సో అవుట్పుట్ రెండు కేసులు సేమ్ రావాలా డిఫరెంట్ రావాలా? సేమ్ వచ్చింది. అవుట్పుట్ రెండు కేసులు సేమ్ రావాలి. ఎందుకంటే పైన డిఫరెన్స్ 50 microvolts, కింద కూడా డిఫరెన్స్ 50 microvolts. అవుట్పుట్ ఏం రావాలి? సేమ్ రావాలి. పైన ఒకవేళ అవుట్పుట్ ఒక 100 microvolts వచ్చింది అనుకోండి, కింద కూడా అవుట్పుట్ ఒక 100 microvolts రావాలన్నమాట. ఎందుకని పైన డిఫరెన్స్ 50 microvolts, కింద కూడా డిఫరెన్స్ 50 microvolts. కానీ పైన కింద అవుట్పుట్స్ అనేవి రెండు సేమ్ ఉండట్లేదు అనమాట. ప్రాక్టికల్ గా చూస్తే పైన కింద అవుట్పుట్స్ రెండు సేమ్ గా ఉండట్లేదు. కారణం ఏందయ్యా అంటే ఇట్ డస్ నాట్ ఆల్సో రెస్పాండ్ టు ది డిఫరెంట్ సిగ్నల్, ఇట్ ఆల్సో రెస్పాండ్ టు ది కామన్ సిగ్నల్ అనమాట. In both cases the difference is 50 microvolts, but the output is not same. That is the problem anamata. The output voltage depends upon not only upon the different signal Vd at the input, but it also affected by the average voltage of the input signals. The common mode signal is nothing but VCM is nothing but ante manam ante kada VCM common mode signal rayalante raachko VCM is equal to V1 plus V2 by 2. V1 plus V2 by 2 అనమాట.
For differential amplifier, though the circuit is symmetry, since because of the mismatch of the gain at the output of the each gain of the output of with respect to the అంటే చెప్పా ఆల్రెడీ మీకు ఈ డిఫరెన్స్ యాంప్లిఫైర్ లో పైన ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది, కింద ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది. రెండు ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయంటే రెండు ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి ఉండవు అనమాట. ఈ ప్రపంచంలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఈవెన్ ట్విన్స్ కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ ఉంటాయి అనమాట. వాళ్ళ మొహం, వాళ్ళ జుట్టు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ హైట్ అంతా ఒకేలా కనపడచ్చు చూడటానికి. వాళ్ళు మాట్లాడే విధానం అంతా కనపడచ్చు. కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ కానీ తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పైన ఒక యాంప్లిఫైర్ ఉంది, అంటే నెగిటివ్ టెర్మినల్ వద్ద నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్ ఉంది, కిందేమో నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్, పైన ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. అక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ అనమాట. ఆ రెండు ట్రాన్సిస్టర్లు ఎగ్జాక్ట్ సేమ్ గా ఉండాలి, కానీ ఉండవు అనమాట. దానివల్ల అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, అవుట్పుట్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే V0 is equal to A1 V1 plus A2 V2. ఇక్కడ A1 అంటే ఏంది? A1 అంటేనేమో గెయిన్ ఆఫ్ ది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, A2 అంటేనేమో గెయిన్ ఆఫ్ ది నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్ అనమాట. యాక్చువల్ రెండు ట్రాన్సిస్టర్లు సేమ్ అనుకోండి, రెండు సేమ్ ఉంటాయి. అప్పుడు అనుమా అలా వస్తుంది. కానీ రెండు చేంజ్ డిఫరెంట్ ఉండడం వల్ల V0 is equal to A1 V1 plus A2 V2 అనమాట. అలాగే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, VCM is equal to V1 plus V2 by 2. VD ఈక్వల్ అంటే ఇదేమో కామన్ మోడ్ సిగ్నల్, ఇదేమో డిఫరెంట్ సిగ్నల్. VD అంటే V1 minus V2. యాక్చువల్గా దేన్ని యాంప్లిఫై చేయాలి? VDనా VCనా? VDని. కానీ VCని కూడా యాంప్లిఫై VC కూడా రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఆ ఈక్వేషన్స్ మనము మళ్ళీ రీమాడిఫై చేస్తే వాటిని బట్టి మనం రాసుకోవచ్చు. అంటే V1 is equal to VCM plus half VD, V2 equal to VCM minus half VD. మీరు VCM వాల్యూ VD వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అవే వస్తాయి అన్నమాట. V1 equal to V1 వస్తుంది, V2 equal to V2 వస్తుంది అనమాట. సో ఫైనల్ గా మనం ఈ వాల్యూస్ అన్ని సబ్మిట్ చేస్తే, సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ V1 and V2 in equation 6, we get V0 is equal to ADM VD plus ACM VC. ADM is the differential mode gain, VD is the different signal, ACM is the common mode gain, VCM is the common mode signal. సో ఇప్పుడు ADM is equal to half A1 minus A2, ACM equal to A1 plus A2. ఇంతకీ ఇది ADM ఉండాలా, ACM ఉండాలా? ADM ఉండాలి. ACM ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు అనమాట. ఎందుకని? ఇది ఏ యాంప్లిఫైర్? ఇది డిఫరెన్స్ యాంప్లిఫైర్. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్తాం అనమాట, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. ఇప్పుడు మనకు వస్తుంది కొత్తగా కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. దాని పేర్లోనే ఉంది కామన్ మోడ్ రిజెక్షన్. అంటే అర్థమైంది, కామన్ మోడ్ ని రిజెక్ట్ చేయాలా, ఎలా చేయాలా? రిజెక్ట్ చేయాలి. డిఫరెన్షియల్ మోడ్ మాత్రమే ఎలా చేయాలన్నమాట. అందుకే ఫార్ములా ఏంటంటే మోడ్ ADM బై ACM. ఇంతకీ ADM ఉండాలా, ACM ఉండాలా? డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ ఉండాలా, కామన్ మోడ్ గెయిన్ ఉండాలా? ADM అంటే చూడండి, ఇక్కడ rho equal to CMR is expressed by letter rho. Rho is equal to mod of ADM by ACM. ADM అంటేనేమో డిఫరెన్షియల్ మోడ్ గెయిన్, ACM అంటేనేమో కామన్ మోడ్ గెయిన్. ఇంత కామన్ మోడ్ గెయిన్ ఉండాలా, డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ ఉండాలా? డిఫరెన్షియల్ మోడ్ గెయిన్. కామన్ మోడ్ గెయిన్ ఉండొచ్చా, ఉండకూడదా? అసలు ఉండకూడదు. కొద్దిగా ఉండొచ్చా? ఒక బెస్ట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అని చెప్పాలంటే కామన్ మోడ్ గెయిన్ ఉండాలా, ఉండకూడదా? ఉండకూడదు. అయితే 0 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? రో ఈక్వల్ టు ADM బై 0 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది ఈ వాల్యూ? రో ఈక్వల్ టు ADM బై 0 పెట్టాను అంటే ఇన్ఫైనైట్ అనమాట. అంటే రో ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ఉందంటే అర్థమైంది అది బెస్ట్ డిఫరెన్స్ యాంప్లిఫైరా లేకపోతే వరస్ట్ డిఫరెన్స్ యాంప్లిఫైరా? బెస్ట్ డిఫరెన్స్ యాంప్లిఫైర్ అనమాట రో కనుక కామన్ మోడ్ రిజెక్షన్. అందుకే చెప్పాను కదా మీకు ఐడియల్ ఆప్ యాంప్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు, వాట్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ CMR ఇన్ఫైనైట్ అనమాట. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ CMR? రో ఈక్వల్ టు ADM by AC. Where ADM is the differential mode gain, ACM is the
కామన్ Common. కామన్ మోడ్ గెయిన్ కదా. సో యాక్చువల్గా మనకి ఆప్ యాంప్ లో మొత్తం ఎన్ని పార్ట్లు ఉంటాయి? ఫస్ట్ 4 పార్ట్లు ఉంటాయి కదా ఆప్ యాంప్ లోపల. ఫస్ట్ పార్ట్ ఏంది? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ 1. నెక్స్ట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ 2, నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్ ఆర్ గెయిన్ స్టేజ్, ఇంకోటి నెక్స్ట్ గెయిన్ స్టేజ్, అవుట్పుట్ స్టేజ్ అన్నమాట. సో అంటే ఆప్ యాంప్ లో మెయిన్ ద హార్ట్ ఆఫ్ ది ఆప్ యాంప్ ఇస్ డిఫరెన్స్ యాంప్లిఫైర్ కదా. మరి డిఫరెన్స్ యాంప్లిఫైర్ బెస్టా వరస్టా అని చెప్పాలంటే ఏ పారామీటర్ ఉపయోగిస్తాం మనం? ఆ డిఫరెన్స్ యాంప్లిఫైర్ అనేది మంచిదా చెడ్డదా అని చెప్పాలంటే ఏంది? CMRR. సిఎంఆర్ఆర్ అనమాట. సిఎంఆర్ఆర్ అంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ Mode to the gain. Common mode. కామన్ కామన్ మోడ్ గెయిన్. ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ టు ది కామన్ మోడ్ గెయిన్ అనమాట. సో ఇట్ ఇస్ అబౌట్ ద డిఫరెన్స్ యాంప్లిఫైర్. ఓకేనా? Okay, sir. సో ఇది ఇంతటితో ఇది అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ ద అనదర్ టాపిక్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్. ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్. అందరికి వచ్చాయా? నేను వాట్సాప్ లో వచ్చిన మీరు మెటీరియల్ వచ్చిందమ్మా, నోట్స్ వచ్చిందమ్మా అది. Sir, వచ్చింది సార్. మీరు దాన్ని చూసి రోజు చూసుకుంటా ఉండండి, చదవకుండా రోజు చూసుకుంటా ఉండండి దాన్ని. ఓకేనా? చదవాలి సార్, చూస్తే రాదు. చూస్తే రాదమ్మా. రాదు సార్. కొంతమంది టెక్స్ట్ బుక్ నైట్ పూట తల కింద పెట్టుకొని అనుకుంటారు. అది ఎందుకంటే బాగా వస్తుందని తల కింద పెట్టుకొని అనుకుంటారు అనమాట. దిండులాగా అంటే వాళ్ళ అర్థం ఏంది? మేము బాగా చదువుతున్న అర్థం అనమాట. అట్లా వస్తుందా? రాదు సార్. నువ్వు తల కింద పెట్టుకున్నా, కాళ్ళ కింద పెట్టుకున్నా, ఏడ పెట్టుకున్నా రాదు. అది చదివితేనే వస్తుంది రోజు. నువ్వు ఖచ్చితంగా రోజు నువ్వు కూర్చొని రోజు చదవాలన్నమాట. ఓ పక్క టీవీ చూస్తూ ఓ పక్క చదువుకుంటా ఉన్నాం అనుకోండి, అట్ట కూడా రాదు. కాన్సన్ట్రేషన్గా పొద్దున పూట ఒక 2 గంటలు, సాయంత్రం పూట ఒక 2 గంటలు కూర్చొని చదవండి. 24 గంటలు చదివితే మనకి పిచ్చెక్కింది, కానీ 24 గంటలు వదిలే. కానీ పొద్దున పూట ఒక 2 గంటలు, సాయంత్రం పూట 2 గంటలు చదవండి. ఇంతకు అందరూ నోట్స్ రాస్తున్నారా లేకపోతే ఎట్లా? మీరు దీన్ని జిరాక్స్ తీసుకుంటున్నారా? రాస్తున్నాం సార్ నోట్స్. రాస్తున్నాం సార్. నోట్స్ రాస్తున్నారా? రాస్తున్నాం సార్. జాగ్రత్త రాయనమ్మా, తప్పులు లేకుండా రాసుకోండి. మీకైనా డౌట్స్ వస్తే అడగండి నన్ను. మీరు ఎట్లాగ అడగర్లేండి, నాకు తెలుసు ఆ విషయం. సిఆర్ అడగరా డౌట్స్? అడుగుతాం సార్. ఇంతవరకు ఒకళ్ళు అడగల. ఇంతవరకు డౌట్ రాలేదు, అడగలేదు సార్. అంటే డౌట్ రాలేదంటే అర్థమైంది తెలుసు ఒక రీజను. మీరు ఐన్స్టీన్ బ్రెయిన్, మీకు ఐన్స్టీన్ బ్రెయిన్ అన్నా ఉండాలి, లేకపోతే పిచ్చోళ్ళని అవ్వాలి. జనరల్ డౌట్స్ రావాలి. వద్దులండి మళ్ళీ బాధపడతారు మళ్ళీ ఏమంటే. షేర్ అవుతుందా స్క్రీన్? ఇందాక డయాగ్రామ్ కి డయాగ్రామ్ తేడా కనబడుతుందా? ఆ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ రెండు ఒకటే. ఆ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ కూడా రెండు ఒకటే. సో ఫస్ట్ పేరు ఏంటి ఉంది అక్కడ? ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్. ఏముంది? ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అంటే చూడండి ఎలా ఉంటుందంటే, ఇది ఎందుకంటే చాలా లో సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడం కోసం అనమాట. చాలా లో ఉన్న సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడం కోసం. చూడండి, కొంతమంది ఫోన్లు వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో అడవులు దగ్గరలో ఎక్కడెక్కడో ఉంటారు అనమాట. సిగ్నల్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది. మరి దాన్ని తీసుకొని యాంప్లిఫై చేయాలి. మన అవుట్పుట్, మన సెల్ ఫోన్ లో మాటలు రావాలంటే ఆ సిగ్నల్ తీసుకొని ఆ సిగ్నల్ లౌడ్ స్పీకర్ మాటలు రావాలన్నమాట. అలాంటి వాటి కోసం దీన్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే వెరీ లో స్ట్రెంత్ ఉన్న సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడం కోసం ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ ని వాడతారు. అర్థమైందా?
వెరీ లో స్ట్రెంత్ ఉన్న సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడం కోసం ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ ని వాడతారు. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ ఈస్ precise amplification of a low level output signal of the transducers. Low level output signal of the transducer. ఇప్పుడు మీరు ట్రాన్స్డ్యూసర్ అనే పదం విన్నారా? ట్రాన్స్డ్యూసర్ అంటే విన్నాం ట్రాన్స్డ్యూసర్ is the device which converts energy from one form to another form. ఇప్పుడు లౌడ్ స్పీకర్ ఉంది, లౌడ్ స్పీకర్ ఇది ట్రాన్స్డ్యూసర్ అన్నమాట. లౌడ్ స్పీకర్ ఎలా చేస్తుంది? లౌడ్ స్పీకర్ ఏం చేస్తుంది చెప్పండి? లౌడ్ స్పీకర్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్ ని సౌండ్ సిగ్నల్ గా మారుస్తుంది. అదే మరి మైక్రోఫోన్ ఉంది, మైక్రోఫోన్ ఈజ్ ఏ ట్రాన్స్డ్యూసర్. అదేం చేస్తుంది? మన సౌండ్ సిగ్నల్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్ మారుస్తుంది. ఆ మైక్ ముందు నుంచి భయంకరంగా పాటలు పాడుతుంటే ఏమవుతుంది? ఆ పాటలు ఎలా మారుతాయి? సౌండ్ సిగ్నల్ కాస్త ఎలా మారింది? ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారి యాంప్లిఫైర్ లో పోయింది. ఆ యాంప్లిఫైర్ ఏమో దాన్ని పెద్ద చేసి లౌడ్ స్పీకర్ ఇస్తుంది. లౌడ్ స్పీకర్ ఏం చేస్తుంది? ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ మళ్ళా సౌండ్ సిగ్నల్ గా మారుస్తుంది అనమాట. అట్లాగనే టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి అనమాట. టెంపరేచర్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే టెంపరేచర్ ని తీసుకొని మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, కూలర్ ఏసీ ఉంది అనుకోండి, ఏసీలో ఏముంది? బయట ఉన్న ఇప్పుడు వస్తున్న ఏసీలన్నీ కూడా బయట ఉన్న టెంపరేచర్ని బట్టి ఇంట్లో ఉన్న ఏసీ కూలింగ్ అని మారుతుంటది అనమాట. ఎలా మారుతుంటది? దాంట్లో ఒక టెంపరేచర్ ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది? ఆ టెంపరేచర్ ని ఎంత టెంపరేచర్ ఉందో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. టెంపరేచర్ ని ఈక్వలెంట్ వోల్టేజ్లోకి మార్చిద్ది అనమాట. ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ మార్చి దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్ కాబట్టి ఇక్కడ నేను ఇంకా పెంచాలి కూలింగ్. అదే చలికాలం అనుకోండి, చలికాలంలో బయట టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ కూలింగ్ ని ఇంట్లో ఉన్న ఏసీ కూలింగ్ తగ్గిస్తుంది అనమాట. అప్పుడు కూడా భయంకరంగా ఏసీ పెట్టుకున్నాం అనుకోండి, చచ్చిపోవటమే మనం. ఆ చలికి ఈ చలికి రెండు చలికి, అవునా కదా? అట్లా అనమాట. అట్లాగా ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాం. అంటే మెయిన్గా ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ ఈజ్ మెయిన్ యూజ్ ఫర్ యాంప్లిఫికేషన్ ఆఫ్ లో లెవెల్ అవుట్పుట్ ఆఫ్ ది సిగ్నల్స్. లో లెవెల్ సిగ్నల్స్ అనమాట. సో ఇవన్నీ మీరు చదువుకోండి. ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ ఈజ్ నథింగ్ బట్ హై అక్యురసీ, హై సిఎంఆర్ఆర్ అండ్ హై గెయిన్ స్టెబిలిటీ, లో డీసీ ఆఫ్సెట్, లో అవుట్పుట్ ఇంపిడెన్స్, ఇవన్నీ. అలాగే ఈ బొమ్మ ప్రకారం ఇదనమాట. కాకపోతే మనం ఇందులో ఏంటంటే చూడండి, ఇక్కడ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ది ఆర్ఐ ఆఫ్ ఆప్ యాంప్ లిమిట్స్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టర్. చూడండి, ఇక్కడ V0 is equal to R2 by R1 V1 minus V2 అనమాట. సో ఇప్పుడు మనకి V2 ఎక్కువ ఉండాలి, R1 ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలా? R1 తక్కువ ఉంటే గెయిన్ ఎక్కువ ఉంటుంది, లేదా R1 ఎక్కువ ఉంటే ఇప్పుడు మన గెయిన్ ఎక్కువ అనుకోండి, గెయిన్ ఎక్కువ ఉండాలి అంటే R1 వాల్యూ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలా? చెప్పండమ్మా. R1 వాల్యూ తక్కువ ఉండాలన్నమాట. R1 వాల్యూ అంటే ఎక్కడ ఉన్నది? పైన ఉంది కదా, R1 V1 V2 ఉంది కదా, కనపడుతుందా? అంటే మనకు అనుకున్నాం R1 by R2 is equal to R3 by R3 అనుకుంటే, అంటే R1 equal to R3 అనమాట. R1 R3 రెండు సేమ్ అనమాట. అనుకున్నప్పుడు R1 వాల్యూ R1 వాల్యూ అనేది తక్కువ ఉండాలన్నమాట. R1 వాల్యూ తక్కువ ఉంది అనుకోండి, R1 వాల్యూ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ R1 వాల్యూ తక్కువ ఉంది అనుకోండి, R1 వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆప్ యాంప్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. వాట్ ఈస్ ద ఆప్ యాంప్ ఇన్పుట్ రెసిస్టెన్స్? ఐడియల్లీ RI వాల్యూ ఎంత? RI వాల్యూ ఎంత? ఇన్ఫైనైట్ అనమాట. ఇన్ఫైనైట్. అలాగే మరి ఇన్ఫైనైట్ ఓమ్స్ అనమాట. ఇక్కడేమో R1 అనేది ఒక 100 ఓమ్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ ప్యారల్ విత్ 100 ఓమ్స్. అప్పుడు ఏమవుతుంది? ఫైనల్ టోటల్ వాల్యూ 100 ఓమ్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. 100 ఓమ్స్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇన్పుట్ రెసిస్టెన్స్ తగ్గింది అనుకోండి, అర్థం ఏంటి? ఆప్ యాంప్ విల్ యాక్ట్ యాజ్ ఎ లోడ్ టు ది ప్రిసీడింగ్ స్టేజ్ అనమాట. ఆప్ యాంప్ అనేది దాని ముందున్న స్టేజ్కి లోడ్ లాగా పనిచేస్తుంది అనమాట. అందుకని మనము R1 వాల్యూ తగ్గించకూడదు, లోడింగ్ ఎఫెక్ట్, లోడింగ్ ప్రాబ్లం ఉండకూడదు. అందుకని ఆ ప్రాబ్లం వరకు మీకు అర్థమవుతుందని చెప్పేది నేను. యాక్చువల్గా ఆప్ యాంప్ యొక్క RI వాల్యూ అనేది మనం పెట్టింది కాదు, అది ఆప్ యాంప్ ఉంటుంది అనమాట. ఇంటర్నల్ గా RI వాల్యూ ఇన్ఫైనైట్ అది. అలాగే R1 వాల్యూ తక్కువ ఉండాలి. R1 వాల్యూ ఎందుకు తక్కువ ఉండాలి అంటే
గెయిన్ ఎక్కువ ఉండాలి అంటే R2 వాల్యూని ఎక్కువ ఉండాలి అండ్ R1 వాల్యూ తక్కువ ఉండాలి అనమాట. R1 వాల్యూ తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, R1 వాల్యూ తక్కువ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ద ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ R1 అండ్ Ri. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక రెండు రెసిస్టర్లని ప్యారల్ కాంబినేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ టోటల్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్మాలర్ వాల్యూ. Ri ఏమో ఇన్ఫైనట్, R1 ఏమో 100 ఓమ్స్. అప్పుడు ఏమవుతుంది, టోటల్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 100 ఓమ్స్. అంటే ఈ ఆప్ యాంప్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ మొత్తం కూడా 100 అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ఫైనట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 100 ఓమ్స్. అప్పుడు ఏమవుతుంది, 100 ఓమ్స్ ఉంది కాబట్టి దాని ముందున్న స్టేజ్లో నుంచి ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుంది అనమాట. ఎక్కువ కరెంట్ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, అది అప్పుడు ఇది ఆ ముందున్న దానికి లోడ్ లాగా పనిచేస్తుంది. లోడింగ్ ఎఫెక్ట్ అనమాట. లోడింగ్ ఎఫెక్ట్ దాని ముందున్న దానికి లోడ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని ఈ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, సి హియర్ స్ట్రక్చర్ హియర్ వీఆర్ యూజింగ్ టూ అడిషనల్ ఆప్ యాంప్స్ అనమాట. టూ అడిషనల్ ఆప్ యాంప్స్ ఉపయోగిస్తాం అనమాట. V1 అండ్ V2 అనమాట. V1 అండ్ V2 అనమాట. సో ఈ వీటిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే లోడింగ్ ఎఫెక్ట్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే R1 వాల్యూ తగ్గించే పని లేదనమాట. R1 వాల్యూ తగ్గించినా కానీ R1 వాల్యూ తగ్గించినా కానీ లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ ద మోడిఫైడ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్. ఇట్ ఈస్ ద మోడిఫైడ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్. అండ్ నెక్స్ట్ వన్ విల్ డిస్కస్ అబౌట్ ద డిఫరెన్షియేటర్ అండ్ ఇంటిగ్రేటర్. కంటిన్యూ చేద్దాం, ఆపుదండా క్లాస్? కంటిన్యూ చేయండి సార్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే రెండు కూడా, డిఫరెన్షియేటర్ ఇంటిగ్రేటర్ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటిదా మనం చెప్పుకుందాన్ని కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ మీ దగ్గర సిలబస్ కాపీ ఉందా? సిలబస్ కాపీ ఉందా లేదా? చూసి చెప్పండి. ఫస్ట్ యూనిట్లో ఏమున్నాయి చెప్పండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లో క్లాసిఫికేషన్ ఉంది సార్. ఫస్ట్ యూనిట్ అమ్మా. ఫస్ట్ యూనిట్ సార్. క్లాసిఫికేషన్ అయిపోయింది. చిప్ సైజ్ అయిపోయింది. కాంప్లెక్సిటీ అయిపోయింది. ఓకే. ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆప్ యాంప్ అయిపోయింది. ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, ఇంటర్నల్ సర్క్యూట్స్, ఓకే. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి సార్. అవును, డిసి అండ్ ఏసీ. 741 ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అండ్ ఇట్స్ ఫీచర్స్. ఓకే. ఫీచర్స్ అంటే అవే అనమాట, అవన్నీ రాయాలి. ఏవి? CMRR, RI. ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్, డిఫరెన్షియల్. ఓకే, అయిపోయినాయి. అదే అందరూ ఫస్ట్ యూనిట్. అంతే సార్. ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ సెకండ్ చెప్పరా? ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అనేది సెకండ్ యూనిట్ లో ఉంది సార్. ఇన్స్ట్రుమెంటేషన్ సెకండ్ స్టార్టింగ్ ఏముంది? బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఉంది సార్. ఓకే, తెలుసు, మాకు తెలుసు, అన్ని తెలుసు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్, ఏసీ యాంప్లిఫైయర్, V2I అండ్ I2V కన్వర్టర్స్. ఓకే. వాటితో పాటు ఇవి కూడా డిఫరెన్స్, శాంపుల్ అండ్ హోల్డ్ ఉంటది. మల్టిప్లైయర్స్, డివైడర్స్, డిఫరెన్షియేటర్స్, ఇంటిగ్రేటర్స్, కంపారేటర్స్. ఓకే. స్మిత్ ట్రిగ్గర్ అండ్ స్కిమిక్ ట్రిగ్గర్, మల్టీ వైబ్రేటర్స్, ఇంట్రడక్షన్ టు వోల్టేజ్ రెగ్యులేటర్స్, ఫీచర్స్ ఆఫ్ 723. డిఫరెన్షియేటర్ ఇంటిగ్రేటర్ అవి లేవా? ఉన్నాయి సార్, డిఫరెన్షియేటర్స్, ఇంటిగ్రేటర్స్. ఓకేనమ్మా. ఇప్పుడు మీరు చెప్పేది సెకండ్ యూనిట్ లో టాపిక్ గా సార్. అవునవునవును. సో డిఫరెన్షియేటర్ ఇంటిగ్రేటర్ తర్వాత చెప్తాను మీకు. అయితే ఇప్పుడు జస్ట్
స్క్రీన్ షేర్ అవుతుందమ్మా. ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ ఏమని చదువు. Amplifier is a basic building block of linear and non-linear analog systems. ఓకే, యాక్చువల్గా ఆప్ యాంప్ ఈజ్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ అనలాగ్ సిస్టమ్స్. ఇన్ ద కేస్ ఆఫ్ డిజిటల్ అనుకోండి, ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ ఏమున్నాయి? లాజిక్ గేట్స్. అవునా? లాజిక్ గేట్స్ ఆర్ basic building blocks of digital circuits. Coming to the analog circuits, op amp is the basic building block, either in non-linear or non-linear circuits anamata. So avani man telusunave. So first chudandi. First one is the scale changer or inverter. Scale changer or inverter anamata. Chudandi కనబడుతుంది ఇక్కడ VI ఇచ్చాము, R1 RF. ఎందుకు ఇది ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్? ఇది ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్? ఇన్వర్టింగ్ సార్. ఇన్వర్టింగ్ అది. సో వాట్ ఈస్ ద ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్ ఫార్ములా? ACL equal minus RF by R1. సపోజ్ if RF by R1 equal to K అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ACL equal to minus K. సపోజ్ ఇప్పుడు K వాల్యూ 100 అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది చెప్పండి? అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? మన ఇన్పుట్ 1 వోల్ట్ ఇచ్చాము, అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి? అప్పుడు మైనస్ 100 వోల్ట్స్ వస్తుంది కదా. ఎందుకంటే గెయిన్ 100 కదా, RF by R1 గెయిన్ కదా. RF by RF వాల్యూ ఎంత? 100 కదా. ఎంత వస్తుంది? మైనస్ 100 వోల్ట్స్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం ఇన్పుట్ లో 1 వోల్ట్ ఇస్తే మనకు అవుట్పుట్ లో ఎంత కావాలో అంతా మనం తెప్పించుకోవచ్చు అనమాట, బై సెలెక్టింగ్ ది వాట్ RF అండ్ R1. అందుకే దీన్ని ఏమన్నారు? స్కేల్ చేంజర్. ఇన్పుట్ లో 1 వోల్ట్ ఇచ్చాను, నాకు అవుట్పుట్ లో 25 రావాలి, తెప్పించుకోవచ్చు. 25 తెప్పించుకోవచ్చు. ఇన్పుట్ 1 వోల్ట్ ఇచ్చాను, అది ఇన్పుట్ 2 వోల్ట్స్ ఇచ్చాను, అవుట్పుట్ 34 రావాలి, తెప్పించుకోవచ్చు. అది ఇన్పుట్ 3 వోల్ట్స్ ఇచ్చాను, అవుట్పుట్ లో 94 కావాలి. ఆ విధంగా మనం తెప్పించుకోవచ్చు అనమాట, బై సెలెక్టింగ్ ది RF అండ్ R1 వాల్యూ. బై సెలెక్టింగ్ ది RF అండ్ R1. RF by R1 మనం ఏమనుకున్నాం ఇక్కడ? జస్ట్ ఏ లెటర్ K. అది కాన్స్టెంట్ కాదు, కాన్స్టెంట్ అనమాట అది. సో అది దేని మీద డిపెండ్ ఉంటుంది? RF వాల్యూ మీద, R1 వాల్యూ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ ద సమ్మింగ్ యాంప్లిఫైర్. సమ్మింగ్ యాంప్లిఫైర్ అంటే స్విమ్మింగ్ కాదు, సమ్మింగ్ అంటే చెప్పండి. సమ్మింగ్ అంటే ఏంది? యాడ్ చేయటం. అందరూ వెళ్ళిపోయారా? ఇక్కడ హియర్ ఐమ్ అప్లయింగ్ ది V1 V2 ఉన్నారులే కానీ వింటలేదు. V1 V2 V3. హియర్ ఐమ్ అప్లయింగ్ ది 3 వోల్టేజెస్ V1 V2 V3. అలాగే RF, ఇది RF ని అక్కడ రాయలేదు, మీరు నోట్స్ రాసేటప్పుడు మీరు రాసుకుని అక్కడ పైన RF అది R1 R2 R3. కింద R కాంపన్సేషన్ ఎందుకు? R కాంపన్సేషన్ ఇస్ ఈక్వల్ టు R1 ప్యారలల్ విత్ R2 ప్యారలల్ విత్ R3 ప్యారలల్ విత్ RF అనమాట అది. ఓకే. సో ఇక్కడ నోడ్ ఏ ఉంది, KCL at నోడ్ ఏ, KCL అంటే కిర్చాఫ్ కరెంట్ లా కదా. సో నోడ్ ఏ, దాని మనం ఏ రాయొచ్చు మనము? V1 by R1 ప్లస్ V2 by R2 ప్లస్ V3 by R3 ప్లస్ V0 by RF is equal to 0. KCL అప్లై చేస్తే అంటే V1 by R1 అర్థం ఏంటండి? కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద R1 రెసిస్టర్ I1 అనుకోవచ్చు, I1 అన్నమాట. అలాగే దీని ప్రకారం మనము V0 ఈక్వల్ టు RF by R1 ప్లస్ V1, RF by R2 V2 ప్లస్ RF by R3 V3 అనమాట. ఇఫ్ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 అయింది అనుకోండి, దీని అవుట్పుట్ ఫార్ములా ఏంది? V0 ఈజ్ ఈక్వల్ టు
కనబడుతుంది అందరికి? Yes, sir. Yes, sir. If R1 equal to R2 equal to R3 equal to Rf, V0 equal to minus of V1 plus V2 plus V3. అంటే ఫైనల్ మీకు ఏమర్థమైంది? R1 equal to R2 equal to R3 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ద సమ్ ఆఫ్ V1 plus V2 plus V3 అనమాట. మైనస్ ఎందుకు వచ్చిందా అంటే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాబట్టి అక్కడ మనకు మైనస్ వచ్చింది అనమాట. అంటే అవుట్పుట్ అనేది మూడిటి యొక్క సమ్మై వస్తుంది అనమాట. V1 V2 V3 అన్ని యాడ్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. అలాగనే ఒకవేళ R1 equal to R2 equal to R3 equal to 3RF తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? V0 is equal to V1 plus V2 plus V3 by 3 వస్తుంది అనమాట. అంటే యావరేజ్ వస్తుంది, మూడిటి యొక్క యావరేజ్ వస్తుంది అనమాట. అంటే దీని ఏమవచ్చు మనం ఫైనల్గా ఇట్ ఈస్ సమ్మింగ్, దీన్ని సమ్మింగ్ యాంప్లిఫైర్ గా వాడుకోవచ్చు, లేకపోతే యావరేజ్ యాంప్లిఫైర్ గా వాడుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ యాంప్లిఫైర్ విచ్ పెర్ఫార్మ్స్ మల్టిపుల్ mathematical operations like addition, subtraction, scale changer, integration, differentiation అవన్నీ చేస్తుంది. అందుకని ఏమన్నారు? ఆపరేషనల్ యాంప్లిఫైర్ అన్నారు దీన్ని. సో ఇది సమ్మింగ్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ అనమాట. ఇది ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్. నెక్స్ట్ వన్ ఇస్ ద నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్. నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ అనమాట. నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ అంటే V1 V2 V3 అన్ని కూడా ఎక్కడ అప్లై చేస్తాం మనం? ఎక్కడ? ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద అనమాట. సో దాని ప్రకారం మనం రాసికి కూడా మనం నోడల్ ఈక్వేషన్స్ రాస్తే ఎట్ నోడ్ ఏ నోడల్ ఈక్వేషన్స్ రాస్తే నోడ్ ఏ ఒక పైన విఏ వోల్టేజ్ ఉంది కాబట్టి కింద కూడా విఏ ఉంటుంది అనమాట. మనం ఏం రాయాలి? V1 మైనస్ విఏ బై R1 ప్లస్ V2 మైనస్ విఏ. ఇక్కడ విఏ ఉంది కదా నోడ్ ఏ, నోడ్ ఏ వద్ద నోడ్ ఎంత అంటే విఏ అనుకున్నాను అనమాట. అందుకని V1 మైనస్ విఏ బై R1 ప్లస్ V2 మైనస్ విఏ బై R2 ప్లస్ V3 మైనస్ విఏ బై R3 ఈజ్ ఈక్వల్ టు 0. వాటిని మనం సింప్లిఫై చేసి ఇవన్నీ చేసుకుంటూ పోతే చివరికి ఒకవేళ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు R ఈక్వల్ టు RF బై 2 అయింది అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? V0 ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 వస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్. నెక్స్ట్ వన్ ఇస్ సబ్ట్రాక్టర్. సబ్ట్రాక్టర్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక, డిఫరెన్స్ యాంప్లిఫైర్ ఇస్ నథింగ్ బట్ ద సబ్ట్రాక్టర్ అనమాట. ఇక్కడ R అన్ని ఉంటాయి అనమాట. సో V0 ఈజ్ ఈక్వల్ టు V01 ప్లస్ V02 నథింగ్ బట్ V1 మైనస్ V2. ఇది మళ్ళీ మనం చెప్పుకుంది సబ్ట్రాక్టర్. ఇది నెక్స్ట్ది సబ్ట్రాక్టర్. ఇది యాడర్ సబ్ట్రాక్టర్ అంటే ఎడిషన్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సబ్ట్రాక్షన్ కూడా చేస్తుంది అనమాట. యాడర్ లా పనిచేస్తుంది, సబ్ట్రాక్టర్ లా అంటే యాడర్ సబ్ట్రాక్టర్ రెండు చేస్తాయి అనమాట. రెండు చేస్తుంది, రెండు దొరుకుతాయి. చూడండి, V1 V2 ఉంది, V3 V4 ఉంది అనమాట. V1 V2ని యాడ్ చేస్తుంది, V3 V4ని యాడ్ చేస్తుంది, వాటిలో నుంచి సపరేట్ చేస్తుంది అనమాట. ఇది పైన RF రాయలేదు, మీరు రాసుకోండి RFని. సో V1 V2ని యాడ్ చేస్తుంది, V3 V4ని యాడ్ చేస్తుంది, ఆ సమ్ ఈ సమ్ని డిఫరెంట్ సపరేట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ యాడర్ సబ్ట్రాక్టర్ అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ ద AC యాంప్లిఫైర్. AC యాంప్లిఫైర్ ఇస్ నథింగ్ బట్ it is an amplifier which amplifies the AC signals. That's why it is called AC amplifier. Inverting and non-inverting amplifiers can respond to both AC and DC signals. Sometimes it is essential to amplify the AC signal and blocks the DC. So AC amplifier is used. కొన్నిసార్లు మనకి ఏసీని మాత్రమే యాంప్లిఫై చేయాలి, డీసీని బ్లాక్ చేయాలి. అలాంటి సమయంలో మనం ఏం ఉపయోగిస్తామంటే ఏసీ యాంప్లిఫైర్ని ఉపయోగిస్తాము. దాన్ని ఏమంటామంటే మనము AC amplifier అంటాం అనమాట. సో AC amplifiers are two types are there: non-inverting AC amplifier and inverting AC amplifier. First I am showing the inverting AC amplifier. Inverting AC amplifier లో inverting అంటే we are giving the input signal to the inverting terminal. So here R1 is there and I am also using the capacitor C అనమాట. Capacitor C. Do you know capacitor function? Capacitor blocks dash LOS dash. నేను చెప్పగలరా? కెపాసిటర్ బ్లాక్స్ డాష్ ఎలోస్ డాష్. చెప్పండి అమ్మా, చెప్పండి. కెపాసిటర్ దేని బ్లాక్ చేస్తుంది, దేని ఎలో చేస్తుంది? సిఆర్ ఉన్నావా లేదా? సిఆర్, హలో సిఆర్.
హలో అవును సార్. అంటే ఇంతసేపు పలకలేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఇంకా సార్ సిగ్నల్ కట్ అవుతుంది సార్ ఇక్కడ. ఇంక అంతేనమ్మా, అంతే చెప్తారు, రీజన్స్ అంతే చెప్తారు మీరు ఇంకా. చెప్పు. ఎక్స్ ఈక్వల్ ఫార్ములా ఏంది? ఎక్స్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పు. ఎక్స్ ఈక్వల్ 1/2 ఎఫ్సి కదా తెలుసా ఫార్ములా? ఎక్స్ ఏంటి? ఎక్స్ అంటే ఏంది? కెపాసిటర్ రియాక్టెన్స్, అవునా? అవును సార్. ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఎఫ్సి కదా. మీరందరూ మీ యొక్క నోట్బుక్ రాసుకోండి అందరూ. కెపాసిటర్ రియాక్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు రాస్తారు అందరూ. కెపాసిటర్ రియాక్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఎఫ్సి. నౌ ఫస్ట్ కేస్ 1. If f equal to 0, that is DC. రాస్తున్నారు అందరూ? దట్ ఈస్ DC. ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? ఇన్ఫినైట్ అవుతుంది సార్. ఎక్స్ ఈక్వల్ ఇన్ఫినైట్ అర్థమైంది. ఓపెన్ సర్క్యూటా షార్ట్ సర్క్యూటా? ఎక్స్ ఈక్వల్ ఇన్ఫినైట్ అయింది కాబట్టి ఓపెన్ సర్క్యూటా షార్ట్ సర్క్యూటా? ఓపెన్ సర్క్యూట్ అన్నమాట. అవుట్పుట్ సర్క్యూట్ సార్. అమ్మ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ ఓపెన్ సర్క్యూట్ అనమాట. ఓపెన్ సర్క్యూట్ అని అర్థమైంది. ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్లోకి వెళ్ళిద్దా? ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ రాదు. ఎందుకని రాదు? ఓపెన్ అయింది కదా, కాంటాక్ట్ లేదు కదా. అదే నెక్స్ట్ ఒక రాసుకోండి. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు వెరీ వెరీ హై. ఎఫ్ ఈక్వల్ టు వెరీ వెరీ హై. చెప్పండి. అప్పుడు ఎఫ్ ఈక్వల్ ఇన్ఫినిట్ రాసుకోండి. ఇన్ఫినిట్ రాసుకోండి. లేదు ఎఫ్ ఈక్వల్ ఇన్ఫినిట్ అనుకోండి. ఎఫ్ ఈక్వల్ ఇన్ఫినిట్ అప్పుడు ఏమవుతుంది? ఎక్సీ 1 అవుతుంది సార్. అంటే ఎఫ్ ఈక్వల్ ఇన్ఫినిట్ అంటే అర్థమైంది ఏసీయా డిసియా? ఏసీ అనమాట. ఎఫ్ ఈక్వల్ ఇన్ఫినిట్ అర్థమైంది ఏసీ. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 1 గా 0 అవుతుంది కదా. 0 సంథింగ్ బై ఇన్ఫినిట్ అంటే 0 కదా. అంటే అసలు కెపాసిటర్ రియాక్టెన్స్ ఉన్నట్ట లేనట్ట? లేనట్టు. అంటే షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూటా? షార్ట్ సర్క్యూట్ సార్. అంటే చూడండి, ఇప్పుడు రాయొచ్చు అనమాట. అంటే కెపాసిటర్ బ్లాక్స్ డాష్ ఎలోస్ డాష్. చెప్పండి ఇప్పుడు, చెప్పండి మీరు అందరూ. కెపాసిటర్ బ్లాక్స్ డిసి అండ్ ఎలోస్. విన్నారు ఈ పదం? ఇప్పుడు మీరు ఈ పదం విన్నారా? విన్నాం సార్. కెపాసిటర్ బ్లాక్స్ డిసి అండ్ ఎలోస్ ఓన్లీ ఏసీ. రీజన్ ఏంటంటే ఇదే అనమాట. ఇది రీజన్ ఇదనమాట. మీరు అందరూ ఏం చేస్తుంటే లైక్ గొర్రెలక్క ఇది వింటారులే కానీ అడగరు. ఎందుకు ఎలా చేస్తుంది, ఎందుకు డీసీ ఎలా చేస్తుంది, డీసీ బ్లాక్ చేస్తుంది, ఏసీ ఎలా చేస్తుంది, మీరు సార్లు అడగరు అనమాట. ఇది రీజన్ అనమాట. అందుకని ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఇక్కడ ఏసీ ఇన్వర్టింగ్ ఏసీ యాంప్లిఫైయర్ లో ఫస్ట్ ఏముంది? కెపాసిటర్ ఉందా లేదా? ఉంది సార్. అదేం చేస్తుంది? దేన్ని బ్లాక్ చేస్తుంది, దేన్ని ఎలా చేస్తుంది? ఎలా చేస్తుంది? అప్పుడు ఏది అవుట్పుట్ లోకి వస్తుంది? అదే ఒకవేళ కెపాసిటర్ లేదనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ లోకి ఏమొస్తుంది, ఏసీ వస్తుంది, DC రెండు వస్తాయి అన్నమాట అవుట్పుట్ లోకి, అవునా కదా. కానీ మన ముందు కెపాసిటర్ పెట్టడం ఏమవుతుంది, కెపాసిటర్ డీసీని బ్లాక్ చేస్తుంది, ఏసీ మాత్రం వస్తుంది అనమాట. అందుకే దీని ఏమన్నారు, ఏ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ ఏసీ యాంప్లిఫైర్ అన్నమాట. అది ఇందులో 2 రకాలు ఉంటాయి, ఇన్వర్టింగ్ ఏసీ యాంప్లిఫైర్ ఉంటుంది, నాన్ ఇన్వర్టింగ్ ఏసీ యాంప్లిఫైర్ ఉంటుంది అనమాట. ఇది నాన్ ఇన్వర్టింగ్ ఏసీ యాంప్లిఫైర్. ఓకేనా. ఓకే సార్. నాన్ ఇన్వర్టింగ్ ఏసీ యాంప్లిఫైర్ లో ఇన్పుట్ సిగ్నల్ ఎక్కడ ఇస్తాం మనం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ అనమాట. సో ఇవి ఈ రోజు క్లాస్ వరకు ఇదనమాట. ఇది మీ చదువు, ఇవి మీరు ఇంటికి చదవండి అందరూ. రేపటి క్లాస్ లో మనము రిమైనింగ్ డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్ వాటి గురించి చెప్తామండి. ఓకేనా. డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్, అలాగే వోల్టేజ్ టు కరెంట్ వోల్టేజ్ కన్వర్టర్ అవన్నీ చెప్తాం. ఓకేనా. ఓకే సార్. సిఆర్ ఉన్నావా, సిఆర్? ఉన్నా సార్. మీరు ఖచ్చితంగా నేను మీ ఎప్పుడు ఖాళీ టైం ఉందో చెప్పండి, అప్పుడు నాకు ఫ్రీ టైం చెప్పండి. ఓకే సార్. కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని నేను, మీరు 9:30కి వచ్చినా పర్లేదు, మార్నింగ్ పూట 9:30కి వచ్చినా క్లాస్ పెట్టినా పర్లేదు, 9:30 నుంచి 10:30 దాకా పెట్టినా పర్లేదు, మళ్ళీ ఈవినింగ్ చెప్పండి, ఈవినింగ్ చెప్తాను. సార్ మాకు 9 to 10 9 to 10 క్లాస్ ఉందా? సరేనమ్మా, నువ్వు చూసి నువ్వు టైం నాకు పెట్టు, ఫ్రీ టైం అది. ఓకే సార్. ఖచ్చితంగా మనం క్లాస్ పెట్టుకుందాం. తొందరగా సిలబస్ అయిపోతే మీరు తొందరగా బాగా చదువుకోవచ్చు మంచిగా. లేట్గా సిలబస్ అయిపోయింది అనుకోండి, అసలుకే కరోనా, ఎగ్జామ్స్ అంతా అట్లా, మీ చదవటం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, అంతా అట్లానే ఉంటుంది ఇంకా. సరేనమ్మా, థ్యాంక్ యూ సార్.